హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే RC16లో ఒక ఇంపార్టెంట్ సీన్ దగ్గర పార్లమెంట్లో షూట్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట. సో పార్లమెంట్ మన ఢిల్లీలో ఉంటుందన్నమాట. సో అక్కడ చాలా పర్మిషన్స్ కావాలి. అంటే ఇప్పటి వరకు కూడా ఏదో గ్రాఫిక్స్ యూస్ చేసి అలా మేనేజ్ చేశారో తప్ప డైరెక్ట్గా లొకేషన్లోకి వెళ్ళి ఎప్పుడు కూడా షూట్ చేయలేదన్నమాట. బట్ మరి బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడో, అసలు ఏ సీన్ రాసుకున్నాడో తెలియదు. కానీ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్లో నేను ఒక సీన్ అయితే షూట్ చేయాలి, సో మరి ఎలాగైనా నాకు పర్మిషన్ అయితే కావాలి అని చెప్పి ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడంట. అయితే చరణ్ గారి మాట విన్న తర్వాత ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారితో ఒక మాట అయితే అడగడం జరిగింది. సో మరి తెలిసిందే కదా, పవన్ కళ్యాణ్ గారికి ఆటోమేటిక్గా సెంట్రల్ లెవెల్లో ఉన్న కాంటాక్ట్స్ ఉంటాయన్నమాట. సో విత్ ఇన్ మినిట్స్లో ఒక ఫోన్ కాల్తో ఏంటంటే పార్లమెంట్లో షూట్ చేయడానికి పర్మిషన్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు కొన్ని సినిమాలు, సో మన తమిళ్లో అజిత్ గారు ఉన్నారు కదా, సో ఆయన సినిమాకి ఒకసారి రిజెక్ట్ అయింది. సో అలాగే మలయాళంలో కూడా కొన్ని సినిమాలకి అయితే ఈ పర్మిషన్ అయితే రిజెక్ట్ అవ్వడం జరిగిందనమాట. బట్ కొన్ని సినిమాలకి అయితే ఇచ్చారు, కానీ ఆల్మోస్ట్ 2-3 నెలల వరకు అయితే వెయిట్ చేయించి అప్పుడు ఇచ్చారు. బట్ RC16 విషయంలో మాత్రం ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే విత్ ఇన్ 1 వీక్లో వచ్చేసింది అనమాట. సో ఈ పవర్ అంతా కూడా ఇంకా మనకు తెలిసిందే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వల్లనే జరిగిందని చెప్పి ప్రజెంట్ అయితే ఆ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో మరి బాబాయ్ అంటే ఖచ్చితంగా అబ్బాయి అడిగిన తర్వాత ఖచ్చితంగా చేస్తాడు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ కూడా అందరికీ తెలిసిందే. సో మరి మన మెంటల్ బుచ్చిబాబు అంటే ఏం ప్లాన్ చేస్తున్నాడు, అసలు ఏం సీన్స్ రాస్తున్నాడు అంటే నిజంగా కొన్నిసార్లు అంటే ఉప్పెనాలో మనకు అంత ఎలివేషన్ ఇచ్చేవి, అంత మాస్ సీన్స్ ఇవేవి కూడా మనకు కనిపించలేదు. బట్ RC16లో ఒక పెద్ద ఫిజిక్ ఉన్న క్యారెక్టర్, సో అలాంటి హీరోని పెట్టుకుని పార్లమెంట్ ఎందుకు ఆ సీన్ ఇక్కడ పెడుతున్నాడు, సో అసలు ఏంటి విలేజ్ అన్నాడు, మళ్ళీ ఢిల్లీలో పార్లమెంట్ ఏంటి, సో ఇలాంటి కన్ఫ్యూజన్లు కూడా రైజ్ అవుతుంది అనమాట. సో మరి అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో తెలియదు. బట్ బర్త్డేకి అయితే ఇంకా దగ్గరలోనే ఉంది, కొన్ని రోజులు మాత్రమే. బట్ స్టిల్ ఇంకా ఈ రోజు వరకు కూడా మనకి ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు, ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా రాలేదన్నమాట. మరి అంటే ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా ఏంటి అని కూడా మనమైతే వెయిట్ చేయాలి. సో కొన్ని సోర్సెస్ ఏం చెప్తున్నాయి అంటే టైటిల్ టీజర్ వస్తుంది, సో టైటిల్ పెద్ద అని ఫిక్స్ చేశారు, దాంతోపాటుగా ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేసేటట్టు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. సో మరి ఏమవుతుంది ఏంటి అని చెప్పి మనమైతే వెయిట్ చేసి చూడాలి గైస్. బట్ ప్రజెంట్ అయితే పార్లమెంట్లో షూటింగ్కి అయితే అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. విత్ ఇన్ 2 వీక్స్లో అయితే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అక్కడ. సో మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్ యూ.